హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆనియన్ బజ్జీ రెసిపీని చూడబోతున్నామండి. రెగ్యులర్గా మనం చేసుకునే ఆలు అలాగే మిరపకాయ బజ్జీల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసివ్వచ్చు. ఇప్పుడు ఈ టేస్టీ ఆనియన్ బజ్జీ రెసిపీని లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం పదండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని పైనంతా కూడా పొట్టు తీసుకొని వాష్ చేసుకొని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్యాటర్ కోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి యాడ్ చేస్తున్నాను. అలాగే క్రిస్పీనెస్ కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి కూడా యాడ్ చేసుకుని కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్ ఇంతగా సాల్ట్, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బజ్జీల పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరీ జారుగా కాకుండా మరీ హార్డ్గా కాకుండా కన్సిస్టెన్సీ బజ్జీల పిండి మనం రెగ్యులర్గా పొటాటో బజ్జీలు ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇంకాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేలా చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా డిప్ చేసుకోవాలి. చూడండి ఇలా ఆనియన్కి అంతా కూడా బ్యాటర్ అంతా కూడా ఇలా కోట్ అయ్యేలాగా రెండు వైపులా కూడా ఇలా డిప్ చేసుకొని నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. వెంటనే వీటిని కదిలించకుండా ఒక నిమిషం పాటు ఆగి రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం పొటాటో బజ్జీస్ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అలాగే మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఒక వైపు అంతా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతాయండి, తక్కువ టైంలో చాలా టేస్టీగా ఉంటాయి. లోపల ఆనియన్ అంతా కూడా చక్కగా కుక్ అయిపోయి మంచి టేస్టీలో ఉంటుందండి. చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏమాత్రం ఆయిల్ లేకుండా తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మిగతా రిమైనింగ్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటి కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి టమాటో సాస్తో కానీ లేదా పుదీనా చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ పిల్లలకి చేసి ఇవ్వడానికి ఇది ఒక బెస్ట్ స్నాక్ రెసిపీ అని చెప్పొచ్చు. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ ఆనియన్ బజ్జీ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి టేస్టీ రెసిపీతో ముందుంటాను. Thank you for watching.